సో మేమైతే ఇక్కడ నుంచి తినేసి అయితే బయలుదేరుతున్నాం అనమాట టెంపుల్కి. మాకు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది టెంపుల్కి. 4 కిలోమీటర్స్ బిఫోర్సే వెహికల్స్ అన్నీ అయితే ఆపేశారనమాట. ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి. చూడండి ఒకసారి, మనకి ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్ దగ్గరికి రాగానే మనకి రైట్ సైడ్లో జంపన్న వాగన్ అనేది ఉంటుందన్నమాట. ఈ జంపన్న అనేది ఎవరో కాదు, మన సమ్మక్క వాళ్ళ కొడుకు అనమాట. సో ఎవరైతే భక్తులు మన సమ్మక్క గారికి దర్శనం చేసుకోవడానికి వస్తారో కంపల్సరీ ఈ నీటిలో అయితే అందరూ స్నానాలు చేస్తారనమాట. ఎందుకంటే జంపన్న త్యాగం ఉంది, ఈ నదిలో ఏదైతే ఉందో జంపన్న త్యాగం ఉంది అనమాట. సో ఆయన ధైర్య సాహసాలు మనం ఇందులో స్నానం చేస్తే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుందని చెప్పి నమ్మి ఇక్కడ అయితే వచ్చేవారు ప్రజలందరూ అయితే స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరతారనమాట. నేను ఎన్నో ఇయర్స్ నుంచి అసలు వద్దామని అనుకుంటున్నా కానీ అసలు అవుతానే లేదనమాట. ఈ ఇయర్ 2026 నేను ఫైనల్గా మన మేడారం సమ్మక్క సారక్క జాతరకు అయితే వచ్చేసాను అనమాట. నేను వచ్చే ముందు అసలు నాకు ఏం కూడా తెలియదు, అంటే ఈ టెంపుల్ గురించి ఏంది అంటే మేడారం అంటే ఒక జాతరనేమో సమ్మక్క సారక్కది అని చెప్పి అంతే అనుకున్న తప్పించి నాకు ఏది కూడా డీప్గా తెలియదు అనమాట. సో ఫైనల్గా వెళ్దామని చెప్పి వెళ్ళే ముందైతే రీసెర్చ్ చేసిన తర్వాతకి నాకు తెలిసింది ఏంటంటే సమ్మక్క సారక్క అనేది వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కాదు, తల్లి బిడ్డలు అనమాట. నాకు తెలిసింది అది. నాకు ఎన్నో ఇయర్స్ పోదాం అనుకున్నాను కానీ ఎప్పుడు కూడా నేను రీసెర్చ్ చేయలేదు. ఫస్ట్ టైం రీసెర్చ్ చేస్తే దాని గురించి రీసెర్చ్ చేస్తే నాకు ఒక గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఏంటంటే మనకి సమ్మక్క సారక్కలు ఇద్దరు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను అనమాట. సో సమ్మక్క వాళ్ళ హస్బెండ్ పేరు అయితే పగడిద్ద రాజు అనమాట. వీళ్ళిద్దరు కలిగిన సంతానం ముగ్గురు. పెద్ద ఆమె పేరు సారమ్మ, మిడిల్ ఆమె పేరు నాగులమ్మ, ఇంకా లాస్ట్ చిన్న సుపిత్రుడు అయితే జంపన్న. అప్పట్లో జగిత్యాల జిల్లాని మేడరాజు అనే రాజు పరిపాలించేవాడు అనమాట. సో ఏదైతే అక్కడ గిరిజనులు ఉంటారో వాళ్ళందరికీ రాజు ఎవరైతే ఉన్నారో ఆయననే మేడరాజు అనమాట. సో అతనికి పెళ్ళయి కొన్ని సంవత్సరాల వరకు కూడా అతనికి సంతానం లేకపోయేసరికి అతను చాలా బాధపడుతుండే అనమాట. సో అతను వాళ్ళ గూడెము గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మస్తు సహాయం చేసేవాడు. సో అతని సహాయాన్ని అందరూ మెచ్చుకొని చేసుకొని అతని రాజు అనే ఒక గౌరవం ఎంతో నిలబెట్టుకున్నాడు అనమాట. అంటే ఈ మేడరాజు అనే అతను ఒకరోజు అడవికి వేటకు బయలుదేరనమాట. వేటకు బయలుదేరేటప్పుడు అక్కడ లోపల అడవిలో ఎవ్వరు లేని ప్రాంతంలో మన సమ్మక్క అనేది కనబడ్డదనమాట మేడరాజుకి. సో కనబడినాక అతను వెళ్ళి తీసుకొని ఇంటికి ఎంతో హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాడు అనమాట. ఇంటికి రాగానే అందరూ ఆ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా బాగా ఇన్వైట్ చేసి మొత్తం అందరూ చాలా హ్యాపీగా అయ్యి ఆ రోజు ఎంతో పండుగ చేసుకున్నారు అనమాట. సో ఏదైతే సమ్మక్క అడవిలో ఎలా దొరికిందంటే మన మేడరాజుకి ఒక పుట్ట ఉంది, పుట్ట మీద అమ్మవారు ఉందన్నమాట. అమ్మవారి చుట్టూ అన్ని పులిలు అక్కడ రౌండప్ చేసి ఉన్నాయన్నమాట. కాకపోతే ఏ పులి కూడా మన సమ్మక్కకు అనేది హానికరిస్తలేదు, అంటే కాపలా కాస్తుంది అనమాట. ఎవరు వస్తారు అని చెప్పి మన మేడరాజు ఎవరైతే అక్కడికి వెళ్ళేసరికి పులిలన్నీ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయినాయి అనమాట. సో అప్పుడు మన మేడరాజు చాలా అంటే చాలా షాక్ అయ్యి తీసుకొని వచ్చాడు అనమాట. ఇంటికి తీసుకొని వచ్చి ఎంతో గర్వంగా, అంటే మా పాప అది అని అన్నట్టు సొంత కూతురులాగా చాలా పెంచుకున్నాడు అనమాట. సో ఆమెకి సమ్మక్క అనే ఆమెకి చాలా అంటే చాలా శక్తులు ఉన్నాయి, అది ఎవరు గ్రహించలేరు. మన మేడరాజు మాత్రమే గ్రహించాడనమాట. సో దాని తర్వాతకి ఎవరైతే గిరిజనులకు జ్వరం రావడం కానీ వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే మన సమ్మక్క ఎవరైతే ఉన్నారో వెళ్ళి వాళ్ళకి చూస్తే మొత్తం నయం అయిపోయేదన్నమాట. సో అంత శక్తులు ఉన్నాయని చెప్పి అందరు గ్రహించారనమాట. అంతకుముందు ఆ విలేజ్ ఏదైతే ఉందో అంటే మొత్తం వాటర్ లేకుండే, భూమిలన్నీ ఎండిపోయినాయి అనమాట, పచ్చదనం లేదు. ఎప్పుడైతే మన సమ్మక్క అడుగు పెట్టిందో ఆ తర్వాత నుంచి మొత్తం వాళ్ళకి వాటర్ మొత్తం రావడం, భూమిలలో పంట పండడము, అగ్రికల్చర్ మొత్తం గ్రీనరీ ఫుల్ వాళ్ళది మొత్తం ఏదైతే వాళ్ళ లైఫ్ ఉందో మొత్తం అనేది చేంజ్ అయిపోయింది అనమాట సమ్మక్క రాగానే. అంత అయిపోయే తర్వాతకి ఇంకా మన సమ్మక్క ఎవరైతే ఉన్నారో ఏదైతే దేవరగుట్టలో ఆమె వెలిసిందనమాట. సో అక్కడికే నేను తిరిగి వెళ్ళిపోతానని చెప్పి మన దేవరాజుతో చెప్తే దేవరాజు గారు ఏమన్నారంటే, లేదు వద్దు, అక్కడ పులులు ఉంటాయి, పెద్ద జంతువులు అవన్నీ ఉంటాయి,
మీరు వెళ్ళలేరు అక్కడ వద్దు అని చెప్పాడనమాట. సో దానికి ఆశ్చర్యపోయి ఒక చిన్న చిరునవ్వు నవ్విందనమాట మన సమ్మక్క. సో దాని తర్వాతకి ఎవరైతే మన మేడ రాజు ఉన్నాడో అప్పుడు చిన్నప్పుడు జరిగిందంతా ఒకసారి మైండ్లో తెచ్చుకొని, అరే అమ్మ మొత్తము అక్కడి నుంచి అక్కడనే పెరిగింది కదా, అక్కడి నుంచే పుల్లులు అవి ఇవి అన్నిటి దాటుకొని వచ్చింది, అయినా తనని ఏం చేస్తాయిలే ఇన్ని గణం శక్తులు ఉన్నాయి అనుకొని తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మ కోసం అక్కడ ఏవేవైతే సౌకర్యాలు ఉన్నాయి కావాలనో అవన్నీ చేసి అక్కడనే ఒక బావి అనేది కట్టిపించాడు అనమాట. అంటే సమ్మక్కకి ఏమేమి కావాలి సవలతులు కావాలని చెప్పి బావి అనేది తవ్వి మొత్తం వాటర్ అన్ని సౌకర్యాలు చేపించేశాడు అనమాట. సో అమ్మవారి సమ్మక్క దేవరగుట్ట వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాల వరకు అక్కడనే తపస్సు చేసిందనమాట. తపస్సు చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసరికి మన మేడరాజు ఎవరైతే ఉన్నారో అతని మేనల్లుడు పగడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశాడనమాట మన మేడరాజు. ఈ పగడిద్ద రాజు ఎవరంటే మేడారంకి అతనే ఒక రాజు అనమాట. సో వాళ్ళది మ్యారేజ్ ఎంత ఘనంగా అయిందంటే మొత్తం వాళ్ళ ఊరోళ్ళందరూ కలిసి మస్తు అంటే మస్తు గ్రాండ్గా సెలబ్రేట్ చేశారనమాట. సో అంత మంచిగానే అయిపోయిన తర్వాతకి వాళ్ళకి 3 సంతానం అయ్యారు. అయిన తర్వాతకి వాళ్ళే కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అనమాట. వాళ్ళ పెళ్ళిలో మన సమ్మక్క అనేది ఎవరైతే గోవిందరాజు ఉన్నారో అతనికి ఇచ్చి పెళ్లి చేశారనమాట. అంతా మంచిగానే ఉంది. కానీ అప్పుడే అసలైన టెన్షన్ వీళ్ళకి మొదలైంది. ఏమైందంటే ఒక 4 years నుంచి వర్షాలు లేవు, అలాగే పంటలు లేవు, ఇంకా వీళ్ళకి తాగడానికి నీరు లేదు, చెట్లన్నీ ఎండిపోయాయి అనమాట. సో వేరే రాజ్యంలో రాజులు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి పన్ను కట్టమని చెప్పి అదే టైంకి అడిగారనమాట. సో దాంతో పగడిద్దరాజుకి కోపం వచ్చి మాకు తినడానికే కష్టం ఉంది, మాకు ఇవన్నీ లేదు ఇప్పుడు అవి అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి ఏదైతే ఆ సైనికులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి తిరిగి రాజుకి రాయబారం అందించారనమాట. సో అప్పుడు ఆ రాజు కోపం వచ్చి ఈయన ఒక్కైనా నన్ను ఇంత తిరిగి ఎదిగిస్తున్నాడంటే మొత్తం ఆ ఏదైతే విలేజ్లో ఉందో వాళ్ళు కూడా ఎదిరియగలుగుతారు అని చెప్పి ఆ రాజు ఏం చేశాడు, మొత్తం దాడికి మొత్తం విలేజ్ మొత్తం దాడి చేయడానికి మనుషులను పంపించాడు అనమాట. సో అప్పుడు మెల్లమెల్లగా ఎవరైతే ఉన్నారో అందరూ వేరే దేశపు వాళ్ళు రాజులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒకరిని చంపడము చేసిన తర్వాతకి అందరూ ఒకరుగా అంటే సారలక్క అలాగే మన జంపన్న అందరూ ఒకరు చనిపోయారు అనమాట. చనిపోయినాక లాస్ట్కి మన ఎవరైతే సమ్మక్క ఉంటుందో యుద్ధం చేసి లాస్ట్కి అలసిపోయేసరికి అంటే ఆమెకి వెన్నుపోటు పొడిచారనమాట. వెన్నుపోటు పొడిచినాక ఇంకా వెళ్ళి చిలకల గుట్టలకి కానీ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, పెద్దోళ్ళు హెల్ప్ చేస్తారు. ఒకరి వయసు తక్కువ, ఒకరి వయసు పెద్ద, ఇద్దరు హెల్ప్ చేస్తారు. అనుకున్న పనులు జరుగుతాయి. సంక్రాంతి చదివిపోయింది, శివరాత్రి నాడు సూర్యుడు చూడ ఈ పనులు ఫలిస్తాయి. ఈ జాతకం అంతా బాగుంది, ఇలాంటి చెప్పులు లేవు. జాతకం కట్ చేసేదాన్ని ఇంకా తీసుకుని పెట్టు పెట్టు అన్ని తీస్తుంది అనేది జ్యోతిషంలో చదివి ఉంటున్నాడు. జ్యోతిషంలో బాగలేదు, అన్ని చెప్పులో ఉన్నాయి, ఏం బాగలే, ఇంకో అడగాలి. పంచాంగం చూడు, నీ గురించి వివరాలు ఒకరు అప్పిస్తావు తిరిగి రాదు, అడిగితే నీకు 2 మాటలు వస్తాయి. కోపంలో ఎవరు మాట విను, చూస్తే కోపం, మనసు మంచిది, పిల్లలగా ఉంటాయి, ఒళ్ళు కప్పడం లేదు, శత్రు దశం లేదు. ఒక స్త్రీతో అపనిందులు పోయింది, సెల్లు పర్సు డబ్బు వెళ్ళిపోయింది. రాబోయే రోజులు ఒక స్త్రీ మీద కన్నేసి అల్లరి చేయాలనుకుంటుంది. ఎందుకు వేసింది కన్ను, ఎందుకు అల్లరి లేస్తుంది, ఇంకో అడుగు నీ గురించి అగ్గితాం. ఈ జాతకంలో బాగలేదు, శనిదేవుడు అదే పెళ్ళి తినాలి. ఫైనల్గా ఇప్పుడు టైం అయితే వచ్చేసి 1:50 అవుతుంది. ఫుల్ అంటే ఫుల్ చలి ఉంది. క్యాంప్ ఫైర్ పెడుతున్నాం. మన వాళ్ళందరూ వండిపించుకొని వచ్చి ఇప్పుడు తింటున్నారు అనమాట. డ్రింక్ చేసి తాగి ఫుల్ ఎంజాయ్ అందరు. కూడా చూడండి అన్నము ఇంకా చికెన్ బొగాన్ చూడండి, మన వాళ్ళ బాటిల్స్ చూడండి, బ్లెండర్ స్పైట్స్ అన్నీ. సో టైం వచ్చేసి 8 అయితే అవుతుంది అనమాట. మేము సమ్మక్క సారక్క జాతర నుంచి రిటర్న్ అయ్యే టైంలో మా వెహికల్ అయితే ట్రబుల్ ఇచ్చింది.
అంటే తెలియకుండానే లోపల వైర్ అనేది ఊసిపోయి కూలెంట్ అనేది మొత్తం వెళ్ళిపోయిందనమాట. సో బండిలో నుంచి మొత్తం వేపర్ పొగలు వచ్చేసరికి ఆపి చూసేసరికి పైప్ అనేది పైప్ అనేది పోయిందనమాట. సో మన బ్రదర్ ఎవరైతే ఉన్నారో మొత్తం దానికి అతనికి మెకానిక్ది కొంచెం టెక్నిక్ ఉంది కాబట్టి ఇంకా మెకానిక్ చెప్తే దాని ప్రకారంగా ఏమేమి చేయాలో ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇక చేస్తున్నాడని సక్సెస్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను మంచిగా. సో మన ఇంకో వెహికల్ అయితే వాళ్ళు ఇంకా బ్యాక్ సైడ్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాటర్ గీట కావాలని చెప్పి చెప్పాము. వాటర్ తీసుకొని వస్తా అని చెప్పి చెప్పారు. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో అని చెప్పి. ఇక్కడ నియర్ బైలో షాప్స్ కూడా ఏవి అసలు లేనే లేవు. ఫైనల్గా అయితే మన బ్రదర్ అయితే దాన్ని ఫిక్స్ చేసేసాడు అనమాట. మొత్తం టోటల్గా వర్క్ అయితే ఫినిష్ అయింది. మనోడు దాంట్లో ఆయిల్ ఫిక్స్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మన వాటర్ కోసం వెయిటింగ్. వాళ్ళు ఎంత టైం పడుతుందో వాళ్ళు వాటర్ తీసుకురాగానే మన ఇంకా వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్గా మనకైతే వాటర్ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. వాటర్ అయితే దొరికాయి అనమాట. ఒక బాటిల్ 2 లీటర్స్ అయితే పోసాం. ఇలా ఇప్పుడు ఇంకొని వాటర్ తేయడానికి అయితే వెళ్ళాడు. నీకు డబ్బాలో ఉన్న కూలంటే పోయింది. నీకు పోయి నిల్వై మొత్తం పోయిందా? అన్న మన కూలెంట్ కూడా పట్టుకొచ్చిండు. అదే పొగలు వస్తున్నాయి అలాగే. థ్యాంక్ యూ అన్న. సో అలా ఇలా అయితే మా వెహికల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎక్కడదక్కడ ఏం ప్రాబ్లం లేదని చెప్పి మేము అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది. అయినా సడన్గా కార్ ప్రాబ్లం ఇచ్చిందంటే సడన్గా లేచాము. ఆల్రెడీ మన దగ్గర మెకానికే ఉన్నాడు కాబట్టి అతని వల్ల కొంచెం ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అనమాట. మేమైతే ఎవ్వలేము ఇంకా ఫేసెస్ కూడా కడుక్కోలేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వేయలేదు. అందరికీ ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడన్నా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ముఖాలని కడుక్కొని బ్రేక్ఫాస్ట్ అయితే వేయాలన్నమాట. మేమైతే మా వెహికల్ మళ్ళీ ట్రబుల్ ఇయ్యేదని అనుకున్నాము. అప్పుడే కొంచెం హీట్ అయింది. హీట్ అయ్యేసరికి సైడ్ కాపీ టిఫిన్ అయితే వేసామన్నమాట. సో కూల్ అవుతుందేమో అని చెప్పి చూద్దామని అన్నట్టు అనుకున్నాము. మా ఫ్రెండ్ గాడైతే ఆడికి ఇంకా వెహికల్ మీదనే టెన్షన్ ఉందన్నమాట వానికి మొత్తం. దీంతో ట్యాప్ చేస్తున్నాడు అండి పెట్రోల్. హైదరాబాద్ వచ్చాక 800 రూపీస్ పంపించాను అనమాట. ట్యాప్ కొట్టు. ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసరికి 4:30 అవుతుంది. ఇప్పుడు మాకు ఈచ్ పర్సన్ వచ్చేసి 2000 రూపీస్ అయింది. అంటే టోటల్ 16,000 అయింది. బైక్, పెట్రోల్, ఫుడ్, మా ఎంజాయ్మెంట్, డ్రింకింగ్ అంతా A to Z ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఇంకేంట్రా బాబు అందరూ అక్కడ నుంచి మా వెహికల్ అనేది కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో మా వాడు హాఫ్ బాటిల్ కొన్నాడు, ఎన్నో వడదెంగండి దాన్ని. ఇప్పుడు పొద్దున్న నుంచి ఆ హాఫ్ బాటిల్ కోసమే చర్చ నడుస్తుంది. హాఫ్ బాటిల్ ఓవర్ పోగొట్టారో ఏందో. నేను అన్నా మీరు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి నేను అనుకున్నా. మంచిగా ఫుల్ నాకేం తెలుసు మీరు చెక్ చేయాలని గుద్దవాళ్ళ అవుతారేమో అని నేను అనుకున్నాను. దాన్ని ఏనే లేడు, దాన్ని ఏం కూడా వాడదేంగలేడు. దాన్ని పుట్టిగా ఏం దానిలో కూడా ఏం తాగలేరంట. సాయం ఎంత తాగారని అలా 3 పెగ్గులు ఏమో ఇచ్చారంట, 3-4 పెగ్గులు. అలా అది మొత్తం బాటిల్ అయిపోగొట్టిరా. అది ఒక ఫుల్ బాటిల్ అయిపోయింది. ఒక ఫుల్ బాటిల్ నువ్వే ఒక ఫుల్ బాటిల్. నేనా మీరు తాగుతారేమో మంచిగా అని అనుకున్నా. వీడియో అవుట్ అయ్యిండు.
అది బాగాలేదు అది అని చెప్పి ఈడు అదే అన్నాడు. నువ్వు దాన్ని నేను చూడలేదు, నువ్వు తాగినావు లేదు. మీరు తాగుతూ నేను నాదేంటంటే ఇప్పుడు పోయేది ఎంజాయ్ చేయనికన్నా కదా, వేస్ట్ అయితే ఏమవుతుంది. ఇప్పుడు వచ్చేటప్పుడైనా అవుతుండే, ఎట్లయినా మీకు ఏం పని లేదు కాబట్టి వచ్చేటప్పుడైనా అవుతుండే. నాకేం తెలుసు తాగోతుల్లా ఇట్లా బాటిల్ పోగొట్టుకుంటారు, నాకేమన్నా తెలుసా? అది తాగకపోయినా ఇప్పుడు ఇంటికి తీసుకోవైనా తాగుతుండే భయ, అది లేదంటే వెహికల్ కూర్చున్నప్పుడు తాగుతుండే. కార్లో పెడుతుండే ఏదన్నా ఎట్లన్నా అవుతుండే. ఇగో ఇదైతే ఇంత పెద్ద జాగా ఖాళీ ఉంది ఇలా. తాను ఇప్పుడు వరకు పెట్టుకున్నావు అది పడేస్తుండే. అంటే నువ్వు కారు తేలేవు అనుకున్నాను. అది కాదు తాగినాక నువ్వు కారు తేలేవు అనుకున్నా. నీ కార్లోనే వచ్చిండే కదా ఆయన ఈడు నుంచి. కాదు పెట్టిండు కదా కారు తెమ్మంటే గేట్లు అడ్డం పెట్టిండు తేలే అని చెప్పిండు నాకు కారు. అడగలే అన్న ప్రశాంత్ అన్న అసలు నువ్వు రాత్రి హోస్లోనే లేవు నువ్వు అసలు. ఎవరు నువ్వు ఆ బాటిల్ అసలు లేనే లేదు. అది ఏడవో ఎగినవో ఏం చేసినావు అట్లనే కొట్టు. కాదు మీతోనే ఇప్పటివరకు ఉంది ఆ బాటిల్ నైట్ తాగినాక మళ్ళీ ఆ బాటిల్ ఇడబెట్టాను. ఇదే మీ ఎంకిల్ ఉండే సరిగా ఎంకిల పనుకునేటప్పుడు కాదు తినేటప్పుడు తాగేటప్పుడు. అవును ఎంకిల్ ఉండే కదా. ఈ రోజు అయితే ఇలా అయిపోయింది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం. పబ్లిక్ కూడా మస్తు అంటే మస్తు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోయాను క్యాప్చర్. అయినా మా ఫ్రెండ్స్ ఫోన్లలో ఉన్నాయి, యాడ్ చేసి చెప్తాను నేను.